బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న 2500 గజాల స్థలంను ఆక్రమించి కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. ఆ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో బంద్ చేసిన లేఅవుట్ నెంబర్ 61/H 2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 80% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకొని వచ్చారు కాబట్టి మా వర్క్ ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P 523P 524లో భాగంగా మాది తీసుకోవడం జరిగింది.